హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఏదో నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది సరైన వార్తా సమాధానం మాది. ఇవాల్టి అంశం లోకేష్ గారు రచించుకున్నటువంటి రెడ్ బుక్కి రంగు పోయిందా లేదనంటే రెడ్ బుక్ ద్వారా అనేక మందికి రంగు పడుతుందా? వివరాల్లోకి వెళ్లే ముందు మా యూట్యూబ్ ఛానల్ ఏది నిజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వివరాల్లోకి వెళ్తే యువగలం పాదయాత్ర ద్వారా అనేక మంది కార్యకర్తలను కలిసి నాయకులతో మమేకమై క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులన్నింటినీ కూడా అవగతం చేసుకొని ఒక మంచి నాయకుడిగా, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్గా, భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భవిష్యత్ తరాల వారికి ఒక దిక్సూచిగా, ఒక నాయకత్వంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి స్థాయిలో దూసుకుపోయినటువంటి నేత ప్రస్తుత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ఆనాడు పాదయాత్రలో అనేక పరిస్థితులు, అనేక ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి నారా లోకేష్ గారు ఆ రోజునటువంటి పరిస్థితుల్లో ఒక బుక్, దాని పేరు మీ అందరికీ తెలిసిందే, రెడ్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రెడ్ బుక్లో ఏముందయ్యా అనంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద జరిగినటువంటి మారణ హోమాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఇలాంటివన్నిటినీ కూడా ఈ రెడ్ బుక్లో రాశాను. 2024లో మన ప్రభుత్వం రాగానే వారికి రంగు పడుద్ది అనేటువంటి స్టేట్మెంట్లో ఆనాడు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు తెలియజేశారు. బాగానే ఉంది అంతటి వరకు. ఈ రెడ్ బుక్కి మించిన బుకింగ్ లేదు అనేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. ఎప్పుడైతే 2024 వచ్చిన తర్వాత ఈ రోజుటికి ఇంకొక కొన్ని రోజులు గడిస్తే 2 సంవత్సరాల ప్రభుత్వం పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇన్ని రోజుల్లో ఈ రెడ్ బుక్లో ఎంతమంది పేర్లు నమోదయ్యాయి, ఎన్ని చాప్టర్లు తిరగేశారు, ఎన్ని పేజీలు అయిపోయినాయి, ఎంతమంది అధికారులు ఎవరైతే ఆ రోజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఎంతమంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చీల్చి చెండాడి వారి యొక్క ధన ప్రాణాలను మరి హరించినటువంటి పరిస్థితిలో ఎంతమంది ఆ రెడ్ బుక్ ద్వారా వారికి రంగు పడింది అనేటువంటిది ఏదన్నా ఒక రిలీజ్ చేసేటువంటి ఏమన్నా పరిస్థితి ఉందా? దీని గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకుంటే లోకేష్ గారి రెడ్ బుక్ ద్వారా అందరికీ బహిర్గతంగా ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం రంగు పడింది. ఆ పర్సన్ ఎవరో మీ అందరికీ తెలిసిందే. ఆయన ఎవరో కాదు, వల్లభనేని వంశీ గారు, గన్నవరం ఎమ్మెల్యే గారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీలో గెలిచి ఫిరాయింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తల్లిలా భావించేటువంటి భువనేశ్వరి గారిని ఆ రోజు వ్యక్తిగత దూషణల నేపథ్యంలో వారిని దూషించినటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ గారిని మాత్రం చీల్చి చెండాడారు. రకరకాల స్టేషన్లు తిప్పారు, ఎంతో కాలం జైల్లో పెట్టారు, బెయిల్ తీసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంకా ఆ స్థాయిలో ఇంకెవరు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేదంటే లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎవరి మీద విమర్శలు చేయలేదా? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. ఒక్క వల్లభనేని వంశీ గారు మాత్రమే ఆ రకంగా దూషించారా? కొడాలి నాని గారికి ఏమైంది? ఆ రోజు వాడు వీడు అనంటూ నానా రకాల సంబోధనలు చేసి అటు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే గాక వారి తల్లిదండ్రులు ఖర్జూర్ నాయుడు అంటూ ఇదని చెప్పేసి విమర్శించినటువంటి నాయకుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని గారు కదా. సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా, చెవులు మూసుకునేటువంటి విధంగా పదాలు వాడి, బూతులు వాడినటువంటి కొడాలి నాని గారిని ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నారు? పట్టాభిరామ్ గారి మీద ఆ రకమైనటువంటి దాడి చేసి వారి ఇంటికి వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేస్తే అధికారులని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? వంగలపూడి అనిత గారి మీద ఏ రకమైనటువంటి దాడులు జరిగినాయి 2019 నుంచి 24 మధ్య కాలంలో? భరత్ గారు, ఎంపీ గారు, వారి మీద దాడులు జరిగితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, వారి మీద దాడి జరిగింది. వారి యొక్క కొడుకు మీద కూడా దాడులు చేసి వాళ్ళ ఇంటికి రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో పోలీసులు సోదాలు చేసి వారిని రకరకాల హింసించినటువంటి పరిస్థితులు అధికారులు ఏం చేశారు? అంటే కేవలం వ్యక్తిగతంగానే
ఆ రెడ్ బుక్ పనిచేసిందా? మరి మిగతా వాళ్ళు కార్యకర్తలు వారందరూ కూడా కష్టాలు ఏం ఫేస్ చేయలేదా? వారు గ్రామ స్థాయిలో వాళ్ళ మీద భౌతిక దాడులు ఏమి జరగలేదా? వారి మీద ఏ రకమైనటువంటి మీరు చర్యలు తీసుకుంటున్నారు అధికారుల మీద? ఇప్పుడే ఇంకా అధికారంలోకి రానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మనం గనక వస్తే రప్ప రప్ప అంటూ అనేక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఫ్లెక్సీలు ప్రదర్శించి ఇక మేము వస్తే గనక ఆ రప్ప రప్పనే అనేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరి రెడ్ బుక్‌కి ఏమైంది? రెడ్ బుక్ పనిచేయట్లేదా? రెడ్ బుక్‌కి ఏమన్నా చెదలు పట్టిందా? లేదంటే రెడ్ బుక్‌లో పేజీలు మాయమైపోయినాయా? లేకపోతే అక్షరాలు ఏమన్నా చెరిగిపోయినాయా? దయచేసి ఇప్పటికైనా గానీ లోకేష్ గారి దృష్టికి ఈ వీడియోని తీసుకువెళ్ళండి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలని అనేక రకాలుగా హింసించి తృతీయ శ్రేణి నాయకులను రాజకీయంగా, ఆర్థికంగా రకరకాలుగా వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ అనేక రకాలుగా వారిని వేధించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మరలా దాన్ని రివైండ్ చేయండి. తుప్పుపట్టిన రెడ్ బుక్‌కి ఒక్కసారి ఆ దుమ్మును వదిల్చి నిజంగా రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఎవరి మీదైతే చర్యలు తీసుకోవాలో ఆనాడు ఎంతమందైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్, మరి అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పట్టే అనేక మందిని రకరకాలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కానివ్వండి, ఇలాగ అనేక మంది నాయకులే కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా పట్టించుకోండి. ఈ విషయాన్ని మీరు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్ళండి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం వర్గాలు కోరుకుంటున్నాయి. ఏది నిజమనంటే రెడ్ బుక్‌కి రంగు పడిందో లేదో తెలీదు గానీ రెడ్ బుక్‌కి మాత్రం రెడ్ రంగు పోయింది, తగ్గింది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ వ్యూస్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా ఈ ఏది నిజం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ వెరీ మచ్.